హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. నమస్తే హేమంత్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయ్యో, ఇట్ వాజ్ ప్లెజర్. ఐ మీన్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అ వెల్కమింగ్ థింగ్ కదా. కొత్తగా విషయాలు తెలుసుకునే అవకాశం కూడా. థ్యాంక్ యూ. సో పాడ్కాస్ట్ ఇస్ అ న్యూ ట్రెండ్ కాబట్టి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గోయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ థింగ్స్ గోయింగ్? సూపర్ నైస్ అండి. యా, మీ పాత ఇంటర్వ్యూస్ కూడా చాలా చూసాను. నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అంటే ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మీ గురించి ఒక క్విక్ అండ్ షార్ట్ ఇంట్రో చెప్తారా? క్విక్ అండ్ షార్ట్ ఇంట్రో కన్నా కూడా నేను నా గురించి 4 ముక్కల్లో చెప్తాను. ఓకే, డన్. ఒకటి, బై ప్రొఫెషన్ ఐఎమ్ హోమియోపతిక్ ఫిజిషియన్, ఎండి చేస్తున్నాను. 2, నవలా రచయితని, ఐ రైట్ నావెల్స్, తెలుగులోనే రాస్తాను. 3, సీతారామ శాస్త్రి గారివి కొన్ని పుస్తకాలు వచ్చాయి, సిరివెన్నెలకు నూలు పోగు అని. అదృష్టవశాత్తు నేను దానికి ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ గా కూడా పనిచేస్తున్నాను. ఓకే. సో ఐ మీన్ ఒక సైడ్ జనాలతో ఇంటరాక్షన్ ఉండేలాగా నా ప్రొఫెషన్ ఉంది. 2, అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పుస్తక రూపంలో పెట్టడానికి ఇంకో ప్రొఫెషన్, రచయితగా నాకున్న ఇంకో అవతారం. రాసిన దాన్ని సరిగ్గా ఎడిట్ చేసుకోగలగడానికి ఇంకో ప్రొఫెషన్, ఎడిటోరియల్ టీమ్ లో ఉండడం వల్ల ఐ మీన్ జనాలతో ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం, దాన్ని తద్వారా లేటర్ పార్ట్ లో ఎడిట్ చేసుకోవడం, 3 విషయాలు కూడా ఇంటర్లింక్డ్ అయ్యి నా ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట. సో జోడు నౌకల సవారీలా కాకుండా ప్రతిదానికి ఒక ఇంటర్ కనెక్షన్, ఒక లింక్ ఉంది. అంటే మా ఛానల్లో ఫస్ట్ టైం ఒక మల్టీ ప్రొఫెషనల్ తో పాడ్కాస్ట్ చేయడం అదృష్టం అండి. ఐ మీన్ చాలా మంది సరదాగా అంటూ ఉంటారు అనమాట, దోబికా కుత్తా నా ఘాట్ కా నా ఘర్ కా అని. కానీ అలా కాదు అని ప్రూవ్ చేద్దాము అన్నదే నా ప్రయాణం. ఓకే. అంటే మీరు శాస్త్రి గారి దగ్గర కూడా చేశారు కదా అసిస్టెంట్ గా. అంటే వారి సాహిత్యం కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? నేను సీతారామ శాస్త్రి గారి దగ్గర నేను ఎప్పుడు అసిస్టెంట్ గా ఆర్ అలాంటివి ఏమీ జరగలేదు. నేను ఇందాక అన్నట్టే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం తో నాకు కొంత పరిచయం ఉంది. అదృష్టం శాస్త్రి గారితో కొంత. ఇది కాకుండా ఎడిటోరియల్ మెంబర్ గా ఉండడము, సిరివెన్నెలకు నూలు పోగు, ఇంత తప్ప ఆయనతో వ్యక్తిగతంగా ఆయన పాట రాస్తుంటే నేను కూర్చోవడము లాంటివి ఎప్పుడూ జరగలేదు. నా మిత్రులు కొంతమంది అలాంటి అదృష్టాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే వారి సాహిత్యం గురించి కొంచెం మాతో చెప్పగలుగుతారా? ఎట్లుంటది అనుభవం? ఐ మీన్ సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఎవరైనా చదవాలండి. ఎందుకు చదవాలి అంటే మనిషిని మనిషిగా గౌరవించగలిగేంత గొప్ప ఆలోచనలు మీకు తెలియకుండా మీలో నాటేస్తారు ఆయన. సాహిత్యానికి ఉన్న గొప్పతనమే అది. కవిత్వము, గేయము, ఇవన్నీ కూడా మనం ఐ మీన్ ఈవెన్ సినిమా పాటలు కానీ మనం రెగ్యులర్ గా పాడుకుంటూ ఉంటాం. మీరు మనం ఇప్పటికీ కూడా సరదాగా కష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా మనం జనరలీ అంటాం, ఏ పని చేస్తున్నా ప్రతి పనికి ఒక పాట ఉంటుంది అని. నా మిత్రులు కిరణ్ చక్రవర్తుల అని ఒకరు ఉన్నారు. ఆయన గేయ రచయిత, అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్. ఓకే. ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఈ జనరేషన్ ఐడియాలజీస్ ని చూస్తూ ఉంటారు కదా. ఆయన ఒకసారి సడన్ గా మేము మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు, అది ఆన్ రికార్డ్ ఉందో లేదో నాకు తెలియదు, చెప్పండి. నేను ఒక ఆర్టికల్ రాస్తే దాంట్లో కూడా మెన్షన్ చేశాను. చెప్పండి. ప్రతి పనికి ఒక పాట ఉంది కదా, ప్రతి పాటకి ఒక పని ఉండాలిగా. ఓకే. ఐ మీన్ ఇప్పుడు వడ్లు దంచుతున్నాము, ఒక పాట ఉంది. కోత కోస్తున్నాము, ఒక పాట ఉంది. కానీ అలా పాడుకున్న ప్రతి పాటకి ఒక పని ఉండాలిగా. అలా మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ కి ఒక పని ఏర్పాటు చేసిన ఒక మంచి రచయిత ఈ కాలంలో మేము చూసి మేము ఇంటరాక్ట్ అయిన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎలా చూడొచ్చు అంటే, మీరు ఎప్పుడో పాత పాటలు తీసుకున్నా, వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. మామూలుగా ఏమంటాం, అడవి కాచిన వెన్నెల అంటే దేనికి పనికిరాదంటాం. ఆయన చూసే దృక్కోణం అలాంటిది. వెన్నెల దీపం కొందరిదా,
వెన్నెల మీకు మాత్రమే మీ ఇంట్లో వచ్చి మాత్రమే వెలుగుతుందా, అడవిని కూడా వెలిగిస్తుంది. సో దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అన్న దగ్గర నుంచి ఇంకా కొంచెం కష్టం వచ్చింది అనుకో, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న పాట రాశారు. ఆయన చెప్తూ కూడా ఒకసారి ఒక సభలో అన్నారు, నేను ఎప్పుడూ ఓడిపోవద్దురా అనలేదు, నువ్వు ఓడిపోతావు. గెలుపు ఓటమి అన్నవి రెండు ఫినామినల్ కాదు, దాన్ని ఎప్పుడు అలా చూడకండి. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఓటమి వస్తే తల వంచేసి దానికి పాదాల మీద పడిపోకు అని ఎప్పుడో రాసిన పాటకి మళ్ళీ ఈ మధ్యలో కొండ పొలం అని ఒక సినిమా వచ్చింది క్రిష్ గారి దర్శకత్వంలో. దాంట్లో ఓ పాట ఉంటుందన్నమాట, ఎత్తు తల ఎత్తు, తల వంచితే కనిపించేదేముంది నిన్ను కడతీర్చే మన్ను, తల ఎత్తి చూస్తే కనిపిస్తుంది తన దాకా రమ్మను మిన్ను. ఎత్తు తల ఎత్తు అని రాశారు ఆయన. ఇలాంటి పాటలు కొన్ని వందలు రాశారు. కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా కన్నీటిపై వంతెన కట్టు అన్నారు శ్రీ ఆంజనేయంలో. సో ఇలాంటి పాటలు ఎంత ఉత్తేజాన్ని ఇస్తాయంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి పక్కన భుజం మీద చెయ్యేసి పర్లేదురా ఏం కాదు ఉన్నాంలే చూసుకుందాం అని మీకు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది, భరోసా ఉంటుంది. ఎవరు చెప్పనప్పుడు ఆయన పాట వచ్చి చెప్తుంది, ఆయన పక్కన నిలబడి ఏం పర్లేదురా చూసుకుందాం. మీరు సీతారామం సినిమా చూస్తే దాంట్లో ఈ కానున్న కళ్యాణం అని ఒక పాట ఉంటుంది. మీరు స్టోరీ అంతా చూస్తే అబ్బాయి ఆర్ఫన్, అబ్బాయికి ఎవరు ఉండరు. ఈ విషయమే రేడియోలో అనౌన్స్ అయితే స్పందించిన చాలా మందిలో హీరోయిన్ ఒకరు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. కానున్న కళ్యాణం అన్నది పాట సిరివెన్నెల గారు రాశారు. చుట్టూ ఎవరు లేరుగా అంటే ఏం పర్లేదు కిట్టని చూపులుగా, నచ్చని చూపులు లేవు అనుకో అని ప్రతి నెగిటివిటీలో ఒక పాజిటివిటీని చూడగలగడం. చుట్టాలంటూ కొందరు ఉండాలిగా అంటే దిక్కులు ఉన్నవిగా. ఈ నెగిటివిటీలో పాజిటివిటీ చూడడము అన్నది ఆయన పాటలు నేర్పిస్తుంది.